నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి నెలలో రథసప్తమి వస్తుంది కదండి. అసలు ఆ రోజు మనం ప్రత్యేకంగా ఏ దేవుణ్ణి పూజించాలి, నియమాలు ఏంటి, అసలు ఏ విధంగా చేసుకోవాలి మనం? డెఫినెట్గానమ్మా. ముందు సూర్యభగవాను ఒక్కసారి మరి మనం తలుచుకోవాలి కదా. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్ అంటూ ఉంటారు. అందువల్ల ఆరోగ్య కారకుడైనటువంటి ఆ యొక్క సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని అప్పుడు మొదలు పెడదాం. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని గణపతిని తలుచుకుని నెక్స్ట్ వచ్చేసి మనము ఆరోగ్య ప్రదాత, ఆత్మ ప్రదాత, జాతకరీత్యా వచ్చేటటువంటి మనకి ఏదైతే హృదయం ఉందో, ఆత్మ ఉందో ఆ ఆత్మకే కారకుడు ఆయన, అంటే తండ్రి లాంటివాడు. అందువల్ల సూర్యభగవానుడికి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. తండ్రి, అందరూ నీలోనే ఉన్నారు. నవగ్రహాలకి కూడా ఆది దేవతగా నీవు ఉన్నటువంటి కారణంగా నీకు శిరస్సు వంచి మనఃపూర్వకంగా ఆరోగ్యాన్ని ప్రసాదించమని నమస్కారం చేస్తున్నాను. అంటే ఎలాంటి నియమాలు పాటించాలమ్మా అసలు ఆ రోజు? అసలు అంటే ఏమిటంటే సాధారణంగా చాలామందికి తెలుసు, తెలియకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి కొంచెం కష్టం. ఇప్పుడు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి చేసుకుంటున్నాం కదా. మాఘశుద్ధ అంటే ఏమిటంటే మాఘశుద్ధ షష్ఠి రోజున మనం ఏం చేయాలి? చాలా మందికి విషయం తెలియదు. రథసప్తమి రోజున పాలు పొంగించవలను. రథసప్తమి రోజున చక్కగా చిక్కుడుకాయలతోటి మనకేమో రేగుపళ్ళు గుచ్చి చక్కగా రథాలు తయారు చేసి ఆ సూర్యభగవానుడికి సమర్పించవలను. ఇలాంటి కొన్ని విషయాలు అయితే కనుక పెద్దల నుంచి మనకి ప్రాప్తింప చేసుకొని అడాప్ట్ చేసుకొని ఆ విషయాన్ని మనం మంచిగా అనుకుంటూ ఉంటాం. కానీ అయితే ఏంటంటే ఈ మాఘశుద్ధ షష్ఠి ఉంది, మీకు తెలుసా? మాఘశుద్ధ షష్ఠి ఆ రోజున మనం చేయాల్సిన చిన్న కార్యక్రమం ఉంది. చాలా మంది ఏమిటంటే రథసప్తమి రోజునే చేయవలను, ఆ రోజు ప్రొద్దుటే తల స్నానం చేసి అలా అంటారు కదా. కానీ మాఘశుద్ధ షష్ఠి రోజున నువ్వుల పిండి ఉంటుంది కదా, తెల్ల నువ్వులు, పిండి కింద దాంట్లో కొన్ని నీళ్ళు వేసి కాస్త మన ఇంట్లో గిర్నీకి వెళ్ళి తెచ్చుకునేటటువంటి టైంలో ఎవరికి లేవు కాబట్టి మనం అన్నా సరే అది చేసుకొని ఆ పిండితో చక్కగా నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకుని నువ్వుల పిండితో స్నానం చేయాలి. ఏది? రథసప్తమి రోజు ముందు రోజు. అది పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయమే. తర్వాత ఏంటంటే నూనె లేని వంటకాలతో భోంచేయాలి రథసప్తమి రోజున. మనం నూనె వేసుకొని చక్కగా ఇంత నూనె వేసుకొని ఇంత కాస్తంత పొడి వేసుకొని ఫస్ట్ ముద్ద కలిపి రెండవ ముద్దలో నెయ్యి వేసుకొని కాస్త పప్పు వేసుకొని కలిపి అలా రకరకాలుగా వెరైటీగా తినేస్తాం కదా. పండగ రోజునంటే పచ్చి పులుసు దగ్గర నుంచి అన్నీ ఉంటాయి మన ఇంట్లో. అలాగే పచ్చి పులుసు లాంటిదైతే ఓకే, నూనె ఉండదు కాబట్టి అలాగా మనం చేసుకోవాలి. అది ముఖ్యమైనటువంటి నిబంధన. అంటే మనం పెట్టుకుంటే నిబంధన, లేదండి ఏం పర్వాలేదండి ఉల్లిపాయ కూడా తినేస్తామంటే వాళ్ళకి నమస్కారం. అందు గురించి అది 2. రాత్రికి ఉపవాసం ఉండాలి. ఎవరు కూడా రాత్రి మట్లు భోజనాలు చేయట్లేదు కాబట్టి రథసప్తమి రోజున అది పెద్ద విశేషమైనటువంటి విషయం కాదు. ముందు రోజున కూడా ఇవే పాటించాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 కార్యక్రమాలు ముందు రోజు కూడా చేయాలి. నలుగు పెట్టి స్నానం చేయడం, ఆ తర్వాత ఆ రోజు కూడా ఏం తినకుండా ఉండడం, అంటే నూనె వేసిన వస్తువులు తినకుండా ఉండడం, కొంచెం లైట్గా ఉండడం. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఆ రోజు రాత్రికి కొంచెం లైట్ భోజనం, అంటే అల్పాహారం తీసుకోవడం. అవి చేసి నేల మీద నిద్రించాలి. అది ఇంకా కష్టం. మనం ఈ పరుపులు, ఈ యొక్క కుషన్స్ లేకుండా మనం ఉండలేకపోతున్నాం, కానీ నేల మీద నిద్రించాలి అని చెప్పబడింది. ఇది ఇవన్నీ కూడా చెప్పబడినటువంటి విషయాలు, విశేషమైన విషయాలు. ఫలితం బాగుండాలి కదా. ఫలితం బాగుండాలంటే ఆచరించాలి, తప్పదన్నమాట. తర్వాత గురువులకి ఎవరైనా సరే, మన గురువులు ఉన్నారు కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అందువల్ల దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క గురువు శ్రీ సూర్యనారాయణ, అంటే ఫస్ట్ కనిపించేవాడే గురువు. అర్థమైందా? ఆది నారాయణుడికి స్వరూపమే సూర్యనారాయణుడు. ఆది అంతము ఆద్యము లేనటువంటి తత్వమే సూర్య భగవానుడు. డిసిప్లిన్కి ప్రతీక. పొద్దున్న ఆయన వచ్చేస్తాడు. మనమైనా సరే అయ్యో చలిగా ఉంది కాసేపు నాక అనుకుంటాం, కానీ ఆయనకు మాత్రం డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి.
ఆయన నుంచి మనం తీసుకోవడమే, అవాహయామి అన్నట్టుగా మనం తీసుకోవాలి. అట్లాంటి ఆయన ఈ యొక్క వేద పండితుల్ని సూర్యస్వరూపులుగా మనం ఎంచి ఎర్రటి వస్త్రాలతో సత్కరిస్తే సూర్యభగవానుడు చాలా ఆనందిస్తాడట. అర్థమైందమ్మా? రథసప్తమి రోజున చేయాల్సిన పనుల్లో అదొక్కటి. సరే, మంచిగా మనం ఇవి చిక్కుడుకాయలతోటి రథాలు ఏర్పాటు చేస్తాం, రేగుపళ్ళు పెడతాం. ఆ తర్వాత మంచి క్షీరాన్నం, ఆవు పాలతో క్షీరాన్నం వండి ఆయనకి అర్పితం చేస్తాం. సూర్య నమస్కారాలు చేసుకుంటాం. సూర్య నమస్కారాలు 108 చేసే ఘనులు ఉన్నారు. అదేవిధంగా లేదు అంతగా రాదు మాలాంటి వాళ్ళు ఉన్నారంటే శ్రీ సూర్యనారాయణ 2 చేతులు ఎత్తి చేస్తూ ఉంటాం. ఆ విధంగా అంటే ఏంటి, మనకి వచ్చినటువంటి మంత్రాలలో అష్టోత్తరం చేసుకోవచ్చు, లేదా రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. తండ్రి, నాకు ఇంతకంటే ఎక్కువ రాదు, ప్లీజ్ నన్ను అనుగ్రహించు అని మీరు ప్రార్థించండి. మన అమాయకత్వమే మనకి శ్రీరామ రక్షగా మారిపోతుంది. సూర్యనారాయణ రక్ష ఎప్పుడైతే దొరుకుతుందో అక్కడ ఏమవుతుంది, అరుణం పారాయణ చేయలేకపోతున్నాను, నేనేం చేయలేకపోతున్నానంటే ఈ రథసప్తమి రోజున మనం తలస్నానం ముందు రోజు చేసేసాంగా, మళ్ళీ తలస్నానం చేసేటప్పుడు చిక్కుడు ఆకులు, రేగిపళ్ళు నెత్తి మీద పెట్టుకుని చేయాలట. అయితే స్నానానంతరం ఒక శ్లోకం చెప్పబడింది. మీకు కుదిరితే ఒకవేళ ప్రయత్నం చేస్తే చాలా మంచిది. చాలా చిన్న శ్లోకమే, చాలా స్పష్టంగా నిదానంగా చెప్తాను, మీరు రాసుకోండి, చదువుకోండి. 1కి 4 సార్లు చదివితే ఏది కొత్త విషయం కాదు, వింత విషయం కాదు. ముఖ్యంగా ఏమిటంటే, జననీ త్వం హి లోకానాం, జననీ త్వం హి లోకానాం, సప్తమి సప్తసప్తికే, సప్తమి సప్తసప్తికే, సప్తమ్యా హృదితే దేవి, సప్తమ్యా హృదితే దేవి అంటే చిన్నగా చెబితే మనకి క్లియర్గా వచ్చేస్తుంది. నమస్తే సప్తమాతృకే అన్న శ్లోకాన్ని చదువుకోవాలి. నమస్తే సప్తమాతృకే. ఆ శ్లోకాన్ని ఎప్పుడైతే స్నానానంతరం మనం చదువుకుని మనం పూజ చేసుకొని చక్కగా సూర్య భగవానుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. ఇచ్చినట్లయితే కనుక ఆయన తప్పనిసరిగా ఆరోగ్య ప్రదాత కాబట్టి, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత ఆరోగ్యం అంతా ఆయన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి ఆయన మనకి అనారోగ్య పరిస్థితులన్నింటినీ కూడా బయటకు గెంటేసి ఆరోగ్యం మన కుటుంబానికి రక్షిస్తాడు సుమా అని ఆరోగ్యం ఉంటేనే కదా ఐశ్వర్యం. అన్నీ ఉంటాయండి, మనకు ఆరోగ్యం లేదు, మనం ఏం బట్ట కట్టుకుంటాం, ఏం నగలు వేసుకుంటాం, ఏ విధంగా మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం చెప్పండి? హాస్పిటల్ పాలైనప్పుడు అప్పుడు సూర్యభగవానుడి గురించి ఎన్ని నమస్కారాలు చేస్తే హాస్పిటలైజ్డ్ అయ్యాక ఏమిటి లాభం? అందుకని ముందు నుంచి మనం చేసుకుందాం. తర్వాత ఇంకొక ముఖ్యం ఏంటంటే కనుక, తల్లిదండ్రులు లేని వాళ్ళు పితృతర్పణాలు ఇవ్వచ్చు. అంటే రథసప్తమి రోజు ఇవ్వచ్చు. ఏమా, ఎందుకంటే మహానుభావుడు సూర్యభగవానుడి రూపంలో పితృదేవతలు కూడా ఆయనలోనే దర్శనం చేసుకుని పితృతర్పణాలు, లేకపోతే పేరు చెప్పి పెట్టడం, లేకపోతే కనుక ఎవరికైనా సరే స్వయం పాక దానాలు కూడా చేసుకోవచ్చు. చాలా మంచిదమ్మా. తర్వాత ఏంటంటే కనుక సూర్యగ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా ఇవన్నీ స్వయంపాక దానాలు ఎప్పుడైతే చేసామో మనం తప్పనిసరిగా హరించిపోతాయి అన్నమాట. అదేవిధంగా జీర్ణకోశ అంటే ఈయన అధిపతి సూర్యభగవానుడు తక్కువైనాడు అనుకుంటున్నావా? ఆత్మకారకుడని వదిలేస్తే అట్లా జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కూడా ఈయన జీర్ణకోశ వ్యాధులకి ఆయన అధిపతి, నేత్ర వ్యాధులకు ఆయనే అధిపతి, పళ్ళు నొప్పి వస్తున్నాయా దంత వ్యాధులకు ఆయనే, ఉష్ణానికి వేడి జ్వరాలు వస్తూ ఉంటాయి, కొంతమందికి వేడిగా ఉంటుంది శరీరం, వాటిలన్నిటికీ ఆ మహానుభావుడే కారణం సూర్యభగవానుడు. తర్వాత ఏంటంటే కనుక బీపీలు సూర్యభగవానుడే. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి రుగ్మతలకు కూడా ఈ యొక్క సూర్యభగవానుడు కారణం కాబట్టి ఆరోగ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రథసప్తమి రోజున ఇవన్నీ ఆచరించండి. బీదవాళ్ళు ఎవరికైనా చపాతీలు దానం చేయండి, గోధుమ పిండి దానం చేయండి, అన్ని విధాలా కూడా సూర్య అనుగ్రహాన్ని పొందండి. నల్లటి కుక్కలకి చక్కగా చపాతీలు కొంచెం నెయ్యి పంచదార వేసి ఆ చపాతీలు కాల్చేసిన వాటిని చిన్నగా చింపేసి నల్లటి కుక్కలకి, అంటే ఏ కుక్క కనిపించినా ఓకే, కానీ నల్లటి కుక్కలు దొరికితే కనుక వేయండి. మీ అనారోగ్యాలన్నీ పోయి ఆరోగ్యవంతులుగా మీరు మారిపోతారు. ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని మీరు అనుభవించాలని సూర్యభగవానుని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః.
చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.